12వ తారీఖున జరగబోయే ఫీజు రియంబర్స్మెంట్ పోర్కి పెద్ద ఎత్తున అందరూ కూడా జిల్లా విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరడానికి ఈ ప్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మీరు గమనిస్తే గతంలో ఉన్న ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలకి ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకి మీకు అందరికి కూడా స్పష్టంగా తేడా కనిపిస్తూ ఉంది. నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఈరోజు అమ్మఒడి కానీ, ప్రతి ఒక్కటి అంటే విద్యకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద పిల్లవాడికి కూడా ఇంగ్లీష్ మీడియం చదువు అందుబాటులోకి రావాలని చెప్పి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడితే అది లేకుండా చేసినారు. ఏదైతే అమ్మఒడి పంపిస్తూ ప్రతి తల్లిదండ్రులకు కూడా ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళకు భారంగా పిల్లల్ని బడికి పంపించి మంచి చదువు చెప్పేయాలని చెప్పి అమ్మఒడిని ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని నీరుగారు చేసినారు. ఈరోజు విద్యార్థులకి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కింద డబ్బులు ఇస్తున్నారో ఆ డబ్బుల్ని ఐదు విడతలుగా ఏదైతే కట్టాల్సి ఉందో ఆ 5 విడతలు కూడా ఇప్పుడు దాదాపు సంవత్సరం నుంచి దాన్ని కూడా పెండింగ్ పెట్టి వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితికి తీసుకెళ్లారు. ఎక్కడ కూడా దేశంలో లేని పరిస్థితులు అంటే ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. పేద విద్యార్థులు కూడా మంచి చదువు చదవాలా, ఒక మెడిసిన్ విద్య అంటే అందుబాటులో లేని విద్య, ఎవరైనా బాగా చదివే పిల్లలు ఉన్నా కానీ ఈ సీట్లు కానీ దానికి కావాల్సినంత ఆర్థిక స్తోమత లేకపోతే మెడిసిన్ చదవలేకపోతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి కూడా ఒక మెడికల్ కాలేజ్ రావాలా, అన్ని సీట్లు వస్తే పిల్లలకు కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి, మన రాష్ట్రానికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి దాదాపు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాంట్లో సగం పైగా మెడికల్ కాలేజీలు పూర్తయి క్లాసులు రన్నింగ్ అయ్యే స్టేజ్లో ఉంటే మాకు సీట్లు వద్దు, మాకు ఆ కాలేజీలు మేము నడపలేమంటే దాదాపు ఒక 2000 కోట్లు ఈయన ఖర్చు పెట్టలేడంట. ఈయన ఇచ్చిన హామీలు చూస్తే కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి సంక్షేమ పథకాలు, దాంట్లో 2000 కోట్లు పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టలేనని చెప్పి ఈయన సాక్షాత్ కేంద్రానికి లేఖ రాసి ఈరోజు వచ్చే మెడికల్ సీట్లను కూడా రాకుండా చేసినాడు ఈ రాష్ట్రానికి. అంటే వీళ్ళ యొక్క దుర్బుద్ధి, దురాలోచన, ఎట్లా స్వార్థం ఉంది, ఏ విధంగా వాళ్ళు స్వార్థపరుల కోసం ఆలోచన చేస్తున్నారు, వాళ్ళ చుట్టూ ఉన్న కోటరి, వాళ్ళ చుట్టూ ఉన్న నారాయణ, శ్రీ చైతన్యాలు ఏ విధంగా బతకాలని ఆలోచన చేస్తారో ఒక్కసారి ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఒక విద్యార్థులకే కాదు, ఈరోజు ప్రతి ఒక్క వర్గానికి, ఈరోజు విద్యార్థులకి, రైతులకి, మహిళలకి, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అన్యాయం చేయడం జరుగుతూ ఉంది. ఆయన చెప్పిన సూపర్ 6లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు కేవలం ఎక్కడైనా మాట్లాడితే మేము పెన్షన్ పెంచలేదా, ఎన్ని పెన్షన్లు తీసేసినామనే విషయం మాత్రం ఎక్కడ చెప్పడు. మేము పెన్షన్ పెంచలేదనే విషయం చెప్తాడు కానీ ఎన్ని పెన్షన్లు తీసేసినారు ఈ రోజుకి రాష్ట్రంలో అనేది మాత్రం ఎక్కడ కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు. ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈ విధంగా చేసుకుంటా పోతా మళ్ళీ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు, ఇది చేశారు, ఆయన చేసిన దానివల్లే రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది అని ఆయనే చెప్పాడు సాక్షాత్తు. నాకు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ నేనేవైతే చెప్తున్నారో సూపర్ 6ని కూడా నేను అమలు పరుస్తాను అని చెప్పాడు. నేను ప్రపంచ మేధావిని, నేను ఆర్థిక శాస్త్రవేత్త, అది ఇది, నేను హైదరాబాద్కి పునాది వేసిన అని చెప్పుకునే వ్యక్తికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలీదా సంక్షేమ పథకాలు ఇచ్చే రోజు? ఈరోజు అసెంబ్లీలో వచ్చి బేదఎడుపులు ఏడుస్తాడు, నేను అన్నీ చేద్దాం అనుకున్నాను, ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తే ఈ పరిస్థితి ఉందని చెప్పి ఈరోజు బీదఎడుపులు ఏడుస్తాడు అసెంబ్లీలోకి వచ్చి. అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కేవలం ఆయన ఆలోచన ప్రజల్ని ఏదో ఒక రకంగా మోసం చేయాలా, గద్దెనెక్కాలనే ఆలోచన చేసినాడు, దానిలో ఆయన సఫలీకృతమయ్యాడు. కాబట్టి ఈరోజు నేను అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్ని కానీ ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా రేపు మార్చి 12వ తారీఖున మేము ఏదైతే ధర్నా చేపట్టబోతున్నామో అదంతా కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం. కాబట్టి పెద్ద ఎత్తున విద్యార్థులు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, మన కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కళ్ళు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కానీ ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి ఈ నిరసన సెగ తగిలే విధంగా మనకి వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని నెరవేర్చే విధంగా మనము పోరాడి ఖచ్చితంగా వాళ్ళకి చూపించాలా. రేపు దీన్ని పెద్ద ఎత్తున పాల్గొని అందరూ కూడా విజయవంతం చేయమని చెప్పి కోరుకుంటా ఉన్నాను.